Seharadobi.com. Sivachalam speaking here. 2 bedroom flat కావాలి సార్. Houseful, no flats. పెడేపోరా. ఏదో ఎప్పుడు వచ్చాడు. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చావులే ఎదవా. ఇప్పుడు బావా ఇలా ఎక్కలేదు కిక్కలేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నావు. తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్వం నీ నోట్లో నోరేయడం నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకెళ్ళి ప్యాకెట్ ఇదిగో ఇక్కడే చెప్తా. ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తాను. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దనా? తీసుకో. నాకు తెలియక ఏమి చేసి ఈ పైసలు నాకేంటి? తీసుకోనా? ఏందన్నా ఇది? టమాటో కెచప్. కొంచెం నోట్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవ్విల్లు ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్కుంటది. అంటే అంటే రాగరాబాయ్ ఆగు. రేయ్! ఏయ్, నేను నీకేం ద్రోహం చేసిందా? పొద్దు పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతన్నా? ఆటోకు 50 రూపాయలు నన్ను పాగలుగా చేసిన 200 రూపాయలు కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలా? రేయ్! పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటో అంటే ఆటం బాంబు లెక్క పైసా ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్నా. పైసలా? 1000 రూపాయలు. 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేటు. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా, బాయ్. హలో సారాదోబి.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు, దీన్ని లాక్కోవాలనుకోవడం చాలా అన్యాయం. అరే ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక 1 సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు. డబ్బు శాశ్వతం కాదు. అన్న ప్లీజ్ అన్న, బాబు అన్న, ప్లీజ్ 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 అన్న, 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 ప్లీజ్. మనకెందుకు ఎదవతో గొడవ? ఏయ్ ఎవర్రా నువ్వు? ఆయన తాతయ్య అన్న, నేను మనవాడిని అన్న. అన్న 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 అన్న, నేను ఆయన మనవాడిని అన్న, ఆయన మా తాతయ్య అన్న. వయసు అయిపోయింది కదన్నా, చాదేస్తాం. మీ సంగతి తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్న? అన్న అన్న అన్న, నా మామని చూసొద్దులే అన్న. అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను. అన్న అన్న ప్లీజ్ అన్న, ఏమరా నీ గొడవ? కొంచెం టైం అన్న, నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. పర్లేదన్న, అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న. ఒక్క వారం రోజు అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. వారం దినాలు, 10 రోజులన్నా, 10 దినాలు, 10 దినాల తర్వాత ప్లీజ్ అన్న, నువ్వేం చెప్తాదన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, అన్న థ్యాంక్స్, థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలన్నా. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవన్న అబద్ధం. సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బబ్బబ్బా సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూస్తాను సార్. మీరేంటి సార్ ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అడవడం ఉంటాయనుకుంటే ఈ ఇల్లేంటి సార్, ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు. సక్సెస్ డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్ని పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గరున్నదంతా దోచుకుని నన్ను వీధి పాలు చేశారు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కాని ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు, ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు,
మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్ పుయ్యంగాళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోయిన తాతయ్య గారు, వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఆ, మీతోనే కామెడీయా తాతయ్య గారు. అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమిడియన్ గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే 4 డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అద్దిచ్చేస్తాను తాతయ్య గారు. ట్యాగ్ ఈ రూమ్ లో పెట్టుకోనా? సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం. ఇది చెన్నై సేలం ఏడగంటలా దుమ్మ చాలే దుమ్. నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? ఎస్. డబ్బులా? ఏ చాలా కాదులిక్క నేరమిల్లై కిళక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. పర్సుమారు ప్లీజ్. అమ్మా రోజుకు ఒకసారి. దోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మరావు గారికి మీరు ఏమవుతారు? మనవాణ్ణండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గాడు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మంది నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరూ కలిసి రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మటానికి చేయటం. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావా నువ్వు? అయితే విను. నెంబర్ 1 ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపటాల ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేశాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేశాం. పెళ్ళం తెచ్చిన కట్టిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2 మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3 నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా ఓ 5 లక్షలు, అబ్బా ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. నీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చొక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా? ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4 కిడ్స్. పిల్లలు కాదు పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5 యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్ కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను చేయను బావా. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకున్నావు అమెరికా? మరదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. కాకలేని కోతులు. పాపం తాతయ్య గారు. చిరంజీవి సంవత్సరాలే ఏమ్రా యాదవంతా గొడవ అంటే మజాకం రాసాలే. అది కాదండి లక్ష్మి. లక్ష్మి.
ఈ పెట్రోల్ పైప్ కొంచెం లీక్ అవుతున్నట్టుందిరా